హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్లో పనిచేస్తున్న హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి సంస్థ నుంచి పర్మనెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి చాలా అంటే చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. పోస్టింగ్ ఏమో మన సొంత రాష్ట్రంలోనే ఇస్తున్నారు అండ్ అప్లై చేసుకోవడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో మీకు ఎవ్రీ మంత్ కూడా 1 lakh పైగానే శాలరీ పొందొచ్చు అండ్ మీకు శాలరీతో పాటు మీకు చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. మీకు ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ అవ్వచ్చు, లంచ్, సో ఈ విధంగా మీకు చాలా రకాల పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే పొందొచ్చు కంపెనీకి సంబంధించి. సో ఈ వీడియోలో మీకు జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్, అన్ని డీటెయిల్స్ని మీకు పిన్ టు పిన్ క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ నుంచి ఒక చిన్న లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో పనిచేస్తున్నటువంటి ఒక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ పెట్రోలియం శాఖకి సంబంధించి ఒక హెచ్పిసిఎల్లో సో జాబ్ కొట్టాలని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇది మనకి మహారత్న కంపెనీ అనమాట. సో ఆల్ ఇండియా వైడ్గా హెచ్పిసిఎల్కి మనకి తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ చాలా చోట్ల రెఫినరీస్ అయితే ఉండడం అయితే జరిగింది. మన సొంత రాష్ట్రంలో మనకి వర్క్ అనేది చేసుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళకి సంబంధించి వీళ్ళ వెబ్సైట్లోనే ఆఫీసర్స్కి సంబంధించి జాబ్స్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఇదే టైంలో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అప్లై అని చెప్పేస్తుంది చూస్తారు ఇక్కడ, క్లిక్ హియర్ టు అప్లై అని చెప్పేసి దానిపైన క్లిక్ చేస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు చూడండి. 1st July నుంచి ఆన్లైన్ అప్లై స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 20 July వరకు మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. క్లిక్ హియర్ టు అప్లై పైన క్లిక్ చేసినట్లయితే సో మీకు అప్లై చేయడానికి సంబంధించినటువంటి ఒక పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. కొంచెం స్లోగా ఉంటుంది, మీరు ఎటువంటి టెన్షన్ పడద్దు, ఈ విధంగా అయితే వస్తుంది ఓపెన్ అయిన తర్వాత. సో నెక్స్ట్ ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే సో ఫస్ట్ ఇందులో మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి లాగిన్ అయితే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి సంబంధించి కూడా ఇక్కడ లింక్స్ అయితే ఉంటాయి. సో వాటిపైన ఫస్ట్ మీరు సైన్ అప్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేసి సైన్ ఇన్ అయిన తర్వాత ఈ జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే సో మీకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో కానీ లేదంటే నార్మల్గా ఆఫ్లైన్లో కానీ రిటర్న్ టెస్ట్ పెడతారు. దాని తర్వాత పోస్టులని బట్టి గ్రూప్ టాస్క్, సో లేదంటే స్కిల్ టెస్ట్, లేదంటే పర్సనల్ ఇంటర్వ్యూ కానీ ఇవి కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఎగ్జామినేషన్ ఏదైతే పెడతారో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అది మనకి 2 partsలో అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారంటే చూడండి, ఇక్కడ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంకా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ నెక్స్ట్ ఇంటెలెక్చువల్ పొటెన్షియల్ టెస్ట్, లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, ఈ టాపిక్స్ నుంచి మనకి Part 1లో క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ Part 2లో వచ్చేసి ఏంటంటే సో ఇది మనకి చేంజ్ ఉంటుంది. ఏంటంటే మీకు క్వాలిఫికేషన్కి సంబంధించి టాపిక్స్ నుంచి Part 2లో అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. సో ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు మనకి, మోస్ట్లీ ఆగస్ట్ మంత్ లేదంటే సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే చెప్తున్నారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి మన సొంత రాష్ట్రాల్లోనే కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సో డైరెక్ట్గా మీకు జాబ్స్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఇక్కడ నెగటివ్ విధానం అనేది ఉంటుందా ఉండదా అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేయలేదు. మరొకసారి నోటిఫికేషన్ అనేది మీరు క్లియర్గా అయితే చదవండి. అయితే జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, అయితే నోటిఫికేషన్ ద్వారా మనకి చాలా రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వాటికి సంబంధించి ఇక్కడ పే స్కేల్తో పాటు
మీకు వచ్చేటువంటి సాలరీ ప్యాకేజ్ కాస్ట్ టు కంపెనీ అంటే సిటీసీ అంటే ఏంటంటే కాస్ట్ టు కంపెనీ అని చెప్పేసి అంటాము సిటీసీ. ఇది మనకి వచ్చేటువంటి సాలరీ ప్యాకేజ్ అనమాట. చాలా వీడియోస్లో నేను చెప్తా ఉంటాను. సో మనకి బేసిక్ పే సాలరీ కాదు, దీంతోపాటు ఇంకా మీకు చాలా అలవెన్సెస్ అన్నీ యాడ్ అవుతాయి, అది మనకి ఫైనల్ ప్యాకేజ్ అనమాట. ఇక్కడ మనకు చెప్పేటువంటి ఏదైతే జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి పోస్ట్ ఉన్నాయో వాటి మనకి బేసిక్ పేనే 30,000 నుంచి 1,20,000 ఉంటుంది. దీంతోపాటు అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే ఇయర్లీ ప్యాకేజ్ మీకు నియర్లీ 11 lakhs per annum అని చెప్పేసి ఇచ్చారు. అంటే మీకు ఎవ్రీ మంత్ కూడా మీరు దాదాపుగా 1,00,000 వరకు కూడా సాలరీ అనేది తీసుకోవచ్చు. అన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, డియర్నెస్ అలవెన్సెస్ ఇస్తారు, అండ్ మీకు కేఫ్టేరియా అలవెన్సెస్. ఇదే మనకి మెస్సింగ్ అంటే ఫ్రీగా మీకు లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కూడా ఇక్కడ వస్తాయి. మీకు దానికి సంబంధించి సపరేట్గా వాళ్ళు ఒక కార్డ్ అనేది ఇస్తారంట. అండ్ మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ని కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి, ఈ విధంగా చాలా ఉన్నాయి. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు మీరు జాబ్లో జాయిన్ అయ్యే టైంలో మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ పైన సైన్ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి అమౌంట్ కట్టాల్సినటువంటి అవసరం లేదు, జస్ట్ సైన్ పెట్టాలి. జనరల్ వాళ్ళైతే ఇన్ కేస్ మీరు 3 years సర్వీస్ చేయకుండా మధ్యలో మానేస్తే మాత్రమే ఈ అమౌంట్ కట్టాలి, మిగతా వాళ్ళేమో ఈ అమౌంట్ కట్టాలి. మీరు 3 years సర్వీస్ చేస్తే అవసరం లేదు, వాళ్ళే మీ యొక్క సాలరీస్ నుంచి సమ్ అమౌంట్ కట్ చేసుకుంటారు. మీరు తర్వాత 3 years సర్వీస్ చేసేసిన తర్వాత మీ యొక్క అమౌంట్ మొత్తం కూడా మీకు అమౌంట్ అనేది మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అయితే క్రెడిట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి పోస్టింగ్ వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అండ్ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా సో డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ విధానంలో మాత్రమే మనము ఈ యొక్క వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం ఇక్కడ అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్స్ అండ్ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లో అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఫీజు విషయానికి వచ్చినట్లయితే ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా అభ్యర్థులు మాత్రమే 1,180 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్లో కూడా క్లియర్గా అయితే ఇచ్చారు, ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఉద్యోగాలకి సంబంధించి మనకి చాలా ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. బట్ ఇందులో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనకి ఫ్రెషర్స్ అప్లై చేసుకున్నటువంటి జాబ్స్కి సంబంధించి ఇక్కడ చూడండి సీరియల్ నెంబర్ 2.1 అండ్ 2.2 ఏదైతే ఉన్నాయో సో వీటికి మాత్రమే ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. మిగతా వాటన్నింటికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. మీకు ఫ్రెషర్స్ అప్లై చేసుకునే జాబ్స్ గురించి మాత్రమే చెప్తున్నాను. సో వీటికి సంబంధించి ఇక్కడ చూడండి జూనియర్ ఎగ్జిక్యూటివ్ కెమికల్ విభాగంలో 37 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి 17 ఉన్నాయి. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ వచ్చేసి కెమికల్ విభాగంలో వేకెన్సీస్కి 3 years రెగ్యులర్ డిప్లొమా అనేది కెమికల్ ఇంజనీరింగ్కి సంబంధించి చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించేమో సైన్స్ విభాగంలో ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండి సో దాంతోపాటు ఫైర్ అండ్ సేఫ్టీకి సంబంధించి మీకు డిప్లొమా ఉండి దాంతోపాటు హెవీ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి సర్టిఫికేట్స్ ఇలాంటి వాటికి మీరు పొంది ఉన్నట్లయితే చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుంది, వీటికి చాలా తక్కువ మందికి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 నుంచి 25 years వరకే జనరల్ వాళ్ళు, అండ్ దాంతోపాటు క్యాస్ట్ వరగా ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో మిగతా ఉద్యోగాలన్నింటికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ అడిగారు కాబట్టి వాటి గురించి నేను చెప్పడం లేదు. ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై అయితే చేసుకోండి. సో వీడియో డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో మన వాట్సాప్ ఛానల్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ అయినట్లయితే మీకు డైరెక్ట్గా లింక్స్ అయితే ఉంటాయి, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్కి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి, అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.